ఇవాళ బుగ్గపాడు వెళ్తున్నాం గుడికాడికి. అంకమ్మ తల్లి గుడి, నాగేంద్ర స్వామి, మాల్సింహ తల్లి, ఇంకా నరసింహస్వామి, పార్వతీ పరమేశ్వరుడు, కాళీమాత, ఆంజనేయ స్వామి వాళ్ళు ఉన్నారు అక్కడ. నేను దగ్గరగా ఒక 10 సంవత్సరాలు పెట్టి వెళ్తున్నా. మనం వెళ్ళాలన్నా కానీ వెళ్ళలేము. ఆ తల్లి కరుణించి నువ్వు రాని పిలితే వెళ్తామే. నాకు స్వప్నంలో కనపడి రాని పిలుతుంటుంది. కనపడింది. ఇవాళ వెళ్దాం అనుకుంటున్నా. వెళ్తున్నా. మా అల్లుడు గారు నేను ఇద్దరం వెళ్తున్నాం. ఇక్కడ గుడి కూడా ఎట్టుందో మీకు చూపిస్తా. చూడండి పూర్తిగా. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోనకెళ్ళి బావికాడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని అప్పుడు దర్శించుకున్నాం. ఈ జమ్మి చెట్టు, ఈ మారేడు చెట్టు, ఇవి కూడా అదే పూల చెట్లు. ఐదు సిరిసిల నాగేంద్ర స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, అడగ పైన కృష్ణుడు తాండం చేస్తుండ. లక్ష్మీ నరసింహస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, నాగేంద్ర స్వామి ఉందో. నాగేంద్ర స్వామి నిలయం, శివపార్వతులు, నందీశ్వరుడు. ఈ ముడుపులు కోరిన కోరికలన్నీ తీర్చే స్వామి. ఈ ముడుపులు కట్టి కోరికలు కోరుకుంటే తీర్చుడు. సంతానం లేని వాళ్ళకి, నాగదోషాలు ఉన్నవాళ్ళు ఎడకొచ్చి ప్రదక్షిణ చేస్తే నాగదోషాలు ఉన్నా కానీ తీరిపోతాయి. సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం కలగజేసే తండ్రి నాగేంద్ర స్వామి. నేను దగ్గర 10 సంవత్సరాలు పెట్టి వస్తాను ఇక్కడికి. ఇవాళ వారం కాదు కాబట్టి జనం కూడా రేపు వస్తారు ఫుల్గా. శుక్రవారం నాడు జన సమూహం బాగుంటుంది. ఇవన్నీ భక్తులు కట్టుకునే వరాలు కోరుకొని ప్రదర్శన చేద్దాం. శివుడు లింగాహారం. నాగేంద్ర ప్రతిమలన్నీ కూడా భక్తులు ప్రతిష్ఠించినవే కోరికలు తీరినాక.
అంకమ్మ తల్లి. మేకపోతులు కూడా బలిస్తారు. ఇక్కడ కోళ్ళు కోస్తారు. పెద్ద పెద్ద తిరణాలు జరుగుతాయి. కోరిన కోరికలు కూడా తీరుతాయి, ఎంపన నెరవేరుతాయి. భక్తులు బాగా వస్తారు. పోతురాజు పెద్ద గుడి. భక్తులు శుక్రవారం ఆదివారం జనసందోహం బాగుంటుంది. నమ్మి కొలిసిన వాళ్ళకి కొంగు బంగారం అంకమ్మ తల్లి. కృష్ణయ్య తండ్రి, గోమాత, నాగమ్మ తల్లి, నాగేంద్ర స్వామి, విఘ్నేశ్వరుడు. ఈ గుడి ధర్మకర్త పూజారి గారు, రెండు ఈయన గారే. అంకమ్మ తల్లి, పూజారి గారు. క్యూ లైన్ కూడా లోన చూడండి ఎంత ఉందో. భక్తులు క్యూలో పోవాల్సిందే. ఎడ నుండి ఇటు తిరిగి అట్ట రావాలా. క్యూలో పోతే అమ్మవారు వాకులు కూడా చెప్తారు. ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ అమ్మవారు వాకులు చెప్తారు. ఇక్కడ రాండి బుగ్గపాడు. ఇక్కడికి వస్తే మీకు ఎలాంటి బాధలు ఉన్నా కానీ తీరిపోతాయి. అమ్మవారు సత్యం కళ్ళ తల్లి. రావి చెట్టు కాడ నాగేంద్ర స్వాములు. ప్రతి ఒక్కళ్ళు కూడా పూజ చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామికి పాలు కూడా పోస్తారు. ఇక్కడ కాళీమాత దుష్టశక్తుల్ని నివారించే తల్లి. ఎలాంటి పేడలు ఉన్నా కానీ గుడికాడికి వస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ గోళ్ళకి నాగబంధం వేసిండు స్వామి. ఏమైనా చికాకులు అలాంటివి ఏమైనా ఉండగా దుష్టపేడలో అలాంటివి ఏవి కూడా లోనకు రావు. అసలు గుళ్ళోనకు రావడానికి అవకాశం లేదు అసలు. అంకమ్మ తల్లి. మాల్సమ్మ తల్లి చల్లగా కరుణించింది. తల్లి చల్లంగా చూస్తుంది.
నాగేంద్ర స్వామి, నాగమ్మ తల్లి, శివుడు, లింగాహారం పెద్దదే. చుట్టూ కూడా ముడుపులు కట్టారు. చూడండి ఎట్లా ముడుపులు. కోరిన కోరికలు తీర్చుకోవాలంటే అక్కడ ముడుపులు కట్టుకొని వెళ్తారు భక్తులు. ముడుపు కట్టి వెళ్తే కోరికలు తీరతాయి. దర్శనం అయింది, బెడాలుతున్నాం. బండి ఎడబెట్టుకున్నాం బయట, బళ్ళు లోనకు పోనీరు.